ఒక పిసినారి వ్యక్తి ఇంటికి బంధువులు వస్తారు. అతను తన కొడుకుని బజారుకు పంపించి మటన్ తీసుకొని రమ్మంటాడు. తన కొడుకు బజారుకు వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తాడు. అలా వచ్చిన కొడుకుని తన తండ్రి చూసి మటన్ ఎక్కడ్రా, ఖాళీ చేతులతో ఇంటికి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు కొడుకు, నాన్న నేను మటన్ షాప్కు వెళ్ళి మంచి మటన్ ఇవ్వమన్నాను. ఆ మటన్ షాప్ వ్యక్తి, సార్ మీకు ఎలాంటి మటన్ ఇస్తా అంటే వెన్నెలాగా కరిగిపోతుంది అన్నాడు. అలాంటప్పుడు వెన్నె తీసుకుంటే బాగుంటుంది కదా అని నేను వెన్నె షాప్కి వెళ్ళాను. వెన్న షాపుకు వెళ్ళి మంచి వెన్న ఇవ్వమంటే అతను అన్నాడు, సార్ మీకు ఎలాంటి వెన్న ఇస్తాను అంటే తేనెలాగా ఉంటుంది అన్నాడు. అలాంటప్పుడు తేనె తీసుకుంటే బాగుంటుంది కదా అని తేనె షాపుకు వెళ్ళాను. తేనె అమ్మే షాపుకు వెళ్ళి మంచి తేనె ఇవ్వమంటే అతను అన్నాడు, సార్ మీకు ఎలాంటి తేనె ఇస్తాను అంటే స్వచ్ఛమైన నీళ్ళలా కారుతూ ఉంటుంది అన్నాడు. ఆ నీళ్లు మా ఇంట్లోనే ఉన్నాయి కదా అని ఖాళీ చేతులతో తిరిగి వచ్చాను నాన్న అంటాడు. కొడుకు తెలివితేటలను చూసి తండ్రి మెచ్చుకుంటాడు. నాలాగే తయారయ్యాడని తండ్రి అనుకుంటాడు. ఆ తర్వాత తండ్రి తన కొడుకుతో, నువ్వు ఒక చిన్న తప్పు చేసావురా అంటాడు. కొడుకు ఏంటి నాన్న అని అడుగుతాడు. నువ్వు ఆ షాపుకి ఈ షాపుకి తిరిగి తిరిగి నీ చెప్పులు అరిగిపోయాయిరా అంటాడు. అప్పుడు కొడుకు, అందుకే నాన్న నేను మన ఇంటికి వచ్చిన బంధువుల చెప్పులు వేసుకెళ్ళానంటాడు. తండ్రి షాక్ అయిపోతాడు. తండ్రి ఎలా ఉంటే కొడుకులు కూడా అలాగే చూసి నేర్చుకుంటారు. ఈ పిస్నారి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒకరోజు ఒక భార్య తన భర్తతో, మీ పిస్నారితనం రోజు రోజుకు భరించలేకపోతున్నాను, ఉరి వేసుకొని చచ్చిపోతాని అంటుంది. అప్పుడు భర్త అంటాడు, ఉరితాడు కొనకు, పైన అటకపై పాత తాడు ఉంది, దానితో ఉరేసుకో అంటాడు. చివరికి ప్రాణాలు పోయేటప్పుడు కూడా వారి పిస్నారితనం చూపిస్తూ ఉంటారు.